నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ మణిశ్రీ. దేశంలో పేదరికం, నిరుద్యోగ సమస్య, ఉపాధి లేకుండా ఎంతోమంది అల్లాడిపోతున్న కూలీలు, నెక్స్ట్ రైతులు, ఇలా అనేక రకాల సమస్యలు దేశాన్ని పట్టుపిడుస్తున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా 2 సమస్యలు తలెత్తాయి. అవి ఏంటి ఆ సమస్యలు అంటే, ఒకటి మత్తు పదార్థాల వినియోగం, ఒకటి అలాగే రెండవది బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుకునే ముందు మనం బెట్టింగ్ యాప్ని బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అంటారు. ఈ ప్రమోషన్ అంటే ఏంటి, అసలు ఈ ప్రమోషన్ ఎవరు చేస్తారు, వాళ్ళ గొప్పదనం ఏంటి, వాళ్ళ వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా నష్టపోతున్నారో తెలుసుకుందాం. ఫస్ట్ ప్రమోషన్స్. ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసే వాళ్ళని ఏమంటారు అంటే, మీ అందరికీ తెలిసిందే, సెలబ్రిటీస్. సెలబ్రిటీలు అంటే ఏంటి, 10 మందిలో ఒకళ్ళు, అంటే ఒక ప్రత్యేకత కలిగి ఉన్నవాళ్ళు. మరి సెలబ్రిటీస్ అయిన తర్వాత ఆ ప్రత్యేకత మంచికి ఉపయోగిస్తున్నారా, చెడుకు ఉపయోగిస్తున్నారా అనేది చూస్తే చాలా మంది డబ్బు కోసం కావచ్చు, పేరు కోసం కావచ్చు, పేరు సంపాదించుకున్న తర్వాత డబ్బు కోసం ఇలా బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేస్తున్నారు. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా ఏం జరుగుతోంది అంటే, నిరుద్యోగం లేక అల్లాడిపోతున్న యువత ఏం చేస్తారు, ఉద్యోగాలు లేవు, అలాంటప్పుడు ఏం చేస్తారు, ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని వాడుకొని జూదాలకు అట్లుగా అలవాటు పడిపోయి డబ్బు కోసం అల్లాడుతుంటారు. ఈ డబ్బు రాదు, ఏం చేస్తారు, దొంగతనాలకు దిగుతారు. ఇలా రకరకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. చాలామంది ఈ చేసిన అప్పులు ఈ బెట్టింగ్స్ యాప్లు ప్రమోషన్ ద్వారా ఒకళ్ళు చెప్పారు, నా అభిమాని చెప్పారు, నా హీరో చెప్పారు, లేకపోతే నేను టీవీ చూస్తాను, ఆ సీరియల్లో ఒక ఆవిడ చెప్పింది, ఇట్లా రకరకాలుగా ఈ బెట్టింగ్ యాప్స్ని అప్రోచ్ అయ్యి ఆడుతూ, ఈ యాప్ల ద్వారా ఆడుతూ ఏం చేస్తున్నారు, అప్పులు పాలవుతున్నారు. అప్పులు తీర్చలేక ఏమవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి వీటన్నిటికీ కారణం మెయిన్ ఎవరు అయ్యా, అసలు ఈరోజు ఈ టాపిక్కే ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, గతంలో ఏం జరిగింది అంటే, ఒక 29 మంది సెలబ్రిటీస్ మీద సైబరాబాద్ పోలీసులు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల జరుగుతున్న అన్యాయం మీద కేసు నమోదు చేశారు. అందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సినీ నటులు ఎవరున్నారో ఒకసారి చూద్దాం. విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచులక్ష్మి, ప్రకాష్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, అట్లాగే బుల్లితెర నటులు మరియు ఇన్ఫ్లుయెన్సర్లు శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు సుప్రీత. ఇక రాజకీయ ప్రముఖులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల, వీళ్ళు ఉన్నారు. ఈ 29 మంది ఉన్నారు అనే పేరైతే బయటకు వచ్చింది. అయితే సైబరాబాద్ పోలీసులు ఈ 29 మంది మీద కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా ఇప్పుడు ఈడీ ఏం చేస్తోంది అంటే, ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అసలు ఈ దర్యాప్తు ఏమని ప్రారంభించింది, ఏ విషయాలు బయటకు తీసుకురావాలి అని అంటే, ఇట్లా చట్ట విరుద్ధమైన కార్యకలాపాల ద్వారా సంపాదిస్తున్న డబ్బును చట్టపరంగా మార్చడానికి ఏమన్నా ట్రై చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తుంది. అంటే మనీ లాండరింగ్ కేసు అనమాట. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇటువంటి పనులు చేసిన సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళకి గనక తగిన శిక్ష పడితే, ఎవరైనా కావచ్చు, ఎవరైనా సరే ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ద్వారా అంటే నష్టపోయిన వాళ్ళని గనక మనం గుర్తించి ఏమి చేయలేం. మనం ఏం చేయగలం, ఒకటి మాత్రం చెప్పగలం, ఇలా ప్రమోషన్ చేసిన వారికి గనక శిక్ష పడితే, ఒక్కరికైనా శిక్ష పడితే, గుర్తుపెట్టుకోండి, కనీసం ఇంతమంది చేశారు కదా, కనీసం ఒక్కరికైనా శిక్ష పడితే ఇంకా నెక్స్ట్ ఇంకో బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడానికి ముందుకు రారు ఎవరు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. అటువంటి ఏమీ జరగకుండా ఉండాలి అంటే తప్పకుండా ఈడీ దర్యాప్తు పూర్తయిన తరువాత మాత్రం తప్పకుండా ఈ పేర్లు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి మీద, ఒకవేళ వాళ్ళు నిజంగా అలా చేశారు, కావాలనే చేశారు, మనీ లాండరింగ్ కేసులో ఉన్నారు, లేకపోతే ఈ చట్ట విరుద్ధ కార్యకలాపాల ద్వారా వచ్చే సొమ్మును చట్టబద్ధంగా మార్చడానికి ఏమైనా ట్రై చేశారా అనే విషయాలు బయటపడితే తప్పకుండా వాళ్ళని శిక్షించాలని కోరుకుందాం. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతో మంది నష్టపోయారు. ఆ నష్టం మనం పూడ్చలేము, కానీ తర్వాత ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి ముందుకు రాకూడదు అనైతే మనం కోరుకుందాం.